కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కి తొలిసారిగా పాలకవర్గం కొలువుదేరనుంది. మొట్టమొదటిసారిగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. జాయింట్ కలెక్టర్ సమక్షంలో 60 డివిజన్ల కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు, ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జనత. రజనీకాంత్, ఎంతసేపట్లో కొత్త పాలకవర్గం కొలువుదేరనుంది? సతీష్, కొత్తగూడెం కార్పొరేషన్ మొదటిసారిగా కార్పొరేషన్ గా అవతరించింది. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు నేతృత్వంలో పాల్వంచ పాత మున్సిపాలిటీని కలుపుకొని, 2 పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీని కలుపుకొని కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కొత్తగూడెం ఏర్పాటు చేసిన తర్వాత 60 డివిజన్లకు ఏర్పాటు కావడం, ఇటీవల ఎన్నికలు జరిగిన ఎన్నికల తర్వాత ఫలితాల్లో కూడా సిపిఐకి ఇటు కాంగ్రెస్ కి చర్చమానం సంబంధించిన 22 డివిజన్లు ఇద్దరు గెలుచుకోవడంతో ఒకసారిగా పాత స్నేహాన్ని కూడా పెంపొందించేందుకు సీఎంతో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి, తుమ్మల కూడా కొంచెం చొరవ చూపించారని చెప్పవచ్చు. హంగు రావడంతో ఒక దిశగా ఇద్దరు మాత్రం చెరో 2.5 ఏళ్ల పాటు పదవిని చేపట్టేందుకు మాత్రానికి ఏకంగా పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కూడా సిపిఐ రాష్ట్ర కమిటీతో పూర్తిగా ఒప్పందాలు చేసుకోవడంతో మరి కాసేపట్లో కొలువుదీరిన నేపథ్యంలో కొలువుదీరనుంది. ఇప్పటికే సంబంధించింది సిపిఐ పార్టీ సంబంధించిన మేయర్ అభ్యర్థిగా 3 గణేష్ ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ అభ్యర్థి ఎవరు అవుతారనే విషయంపై కూడా కొత్త ఉత్కంఠ నెలకొంది. అంత సీల్డ్ కవర్ వ్యవహారం కాబట్టి ఇప్పుడు అంత సీల్డ్ కవర్లు ఎవరైతే పార్టీ విప్పును ధిక్కరించుకోకుండా ఇటు సిపిఐ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్, టీడీపీ సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన విప్పు ధిక్కరించకుండా ఎవరైతే చేజిక్కించుకోవడానికి ఇటు సిపిఐ పార్టీ మేయర్ ఆల్రెడీ ఒప్పందం జరిగి 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ కి వైస్ చైర్మన్ అభ్యర్థి ఖరారు కావడంతో మరోపక్క రెండింటికి సీల్డ్ కవర్లు మాత్రం వచ్చాయి. సీల్డ్ కవర్ ప్రకారమే లెక్కలు చేస్తారు. సీల్డ్ కవర్ లెక్క ప్రకారమే ఆ వైస్ చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అంటే సీల్డ్ కవర్ లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇప్పటివరకు అన్ని మున్సిపాలిటీ, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు కొంత విషయం బయటికి పొక్కినప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి వైస్ చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి దక్కన నేపథ్యంలో వాళ్ళ అభ్యర్థి ఎవరి పేరు సీల్డ్ కవర్లు వస్తే వారికే ఓటు వేసే విధానాన్ని కూడా చెప్పారు. దాంతో పాటు దీంట్లో చేతులెత్తే విధానం ద్వారా మేయర్, వైస్ చైర్మన్ అభ్యర్థులను మాత్రం ఎన్నుకోవడానికి మాత్రానికి అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి తాజాగా నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.